నెల్లూరు చింతారెడ్డిపాలెం 13వ డివిజన్ మెడికవర్ సెంటర్లో వైసీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు స్థానిక కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకులు చిలకూరు సుధీర్ రెడ్డి హాజరై కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఊటుకూరు నాగార్జున ముందుండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పార్టీ పట్ల వారికున్న నిబద్ధతకు నిదర్శనమని ఎమ్మెల్సీ కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ పేర్నాటి కోటేశ్వరరెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వేలూరు ఉమామహేష్, మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు హంజా హుస్సేని, మైనార్టీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి రావుస్, 13-3-53 డివిజన్ ఇన్ఛార్జీలు గిరిరెడ్డి, నారాయణరెడ్డి, వేంగల్ రెడ్డి, వైసీపీ నగర యువజన విభాగం అధ్యక్షులు యస్దాని, వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా పేద ప్రజలకి విద్య వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యం ఇచ్చే మెడికల్ కాలేజీల వల్ల వచ్చే ప్రయోజనాన్ని కాలం రాయడం, అలాగే మీరు సార్ ఆ పాంప్లెట్ కూడా ఒకేసారి ఇచ్చేయండి సార్, రెండు తమ్ముడు పక్క పెట్టుకొచ్చి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమం అన్నది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు పెడుతూ ఈ ఉద్యమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గం గురించి అందరికీ తెలిసిందే. గడిచిన 1.5 సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి పిలుపుకు కూడా స్పందించడం కానీ, ప్రతి కార్యకర్త నాయకుడు కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం, అద్భుతంగా రాష్ట్రంలోనే నెల్లూరు నియోజకవర్గానికి ఒక మంచి పేరు వచ్చేలాగా ఈ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉండడం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో కూడా ఈరోజు ప్రతి డివిజన్ నుంచి కూడా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంతకాల సేకరణలో అందరూ కూడా ఇన్వాల్వ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా ఈరోజు 13వ డివిజన్కి వచ్చేటప్పటికి ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో మొదటి నుంచి కూడా ఊటుకూరు నాగార్జున ప్రతి కార్యక్రమం సక్సెస్ కావడంలో కూడా, విజయవంతం కావడంలో కూడా నాగార్జున పాత్ర ఎప్పుడు కూడా మర్చిపోలేదు. తప్పకుండా ఒక యువకుడు తన యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా కూడా చేయడం కూడా జరిగింది. దానికి తగ్గట్టుగానే తను చాలా చురుకుగా ఉండడం కానీ, అందరినీ కలుపుకోవడం కానీ, అన్ని కార్యక్రమాల్లో కూడా విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా కోటి సంతకాల ఉద్యమంలో కూడా తను ఆల్మోస్ట్ ప్రతి గడపకి తిరగడం కానీ, అందరినీ కూడా అవేర్నెస్ తీసుకురావడం కానీ, అందరితో స్వచ్ఛందంగా సంతకాలు పెట్టించడంలో నాగార్జున చేస్తున్నటువంటి ఇది ఎప్పుడు కూడా పార్టీ మర్చిపోలేదని తెలియజేస్తాను. రచ్చబండలోని భాగంగా కోటి సంతకాలు అనే కార్యక్రమానికి నెల్లూరు సిటీకి సంబంధించి మా నాయకుడు ఎమ్మెల్సీ శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపుగా గత ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మా ప్రభుత్వం అధికారంలో ఉంటే, మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే 13 డివిజన్ సంబంధించి ఒక 15 కోట్ల రూపాయల పైచల్లికు నిధులతో ఈ డివిజన్ అభివృద్ధి చేసుకుంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఒక్కటంటే ఒక కొత్త పని కూడా స్టార్ట్ చేయకపోగా, మేము ఏదైతే పనులు చేసామో వాటికి రంగులు వేసుకోవడం, వాటిని మరి ముఖ్యంగా పార్కులు అయితే మంత్రి నారాయణ గారు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మేము చేసిన పనుల్ని మైమరిపించాలా, లేకపోతే మేము చేసిన పనులు కనబడకూడదనే ఉద్దేశంతో ఏమో కానీ మా డివిజన్లో ఉన్నటువంటి 3 పార్కులకు సంబంధించి వాటిలన్నింటినీ కూడా బాగున్న పార్కుల్ని ఒక ఇద్దరు మనుషుల్ని పెట్టి మెయింటైన్ చేసిన పార్కులను కూడా ధ్వంసం చేస్తూ
వాళ్ళ కార్యకర్తలకు దోచిపెట్టాలనే ఉద్దేశంతో ప్రతి పార్టీకి 25 లక్షల రూపాయలు కేటాయించి ఆ పార్కులు దాదాపు 1.5 సంవత్సరం నుంచి నిరుపయోగంగా పెట్టడం జరిగింది. ముఖ్యంగా మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాలతో డివిజన్లో అధికారం ఉన్నా లేకపోయినా సరే ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తకి మేము అండగా ఉన్నాం. ఈరోజు మీరు చేసిన దౌర్జన్యాలది దుర్మార్గాలను చూస్తూ ఉన్నాం ఇప్పటిదాకా కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఆలోచన చేస్తూ ఒక్కసారి ముఖ్యమంత్రి అయినా సరే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ప్రతి ఒక్క పేద విద్యార్థికి వైద్యం అందే విధంగా వాళ్ళు డాక్టర్లు అవ్వాలి అనే ఒక గొప్ప సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అవన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో దాదాపు 7 కాలేజీలు పూర్తి అయిపోతే కూడా ఆ కాలేజీల్ని ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితులు ఉంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చాతగాని ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆ కాలేజీల్ని ప్రభుత్వం తరపున నడిపించుకుంటా ఆయన బినామీలకు దారాదత్తం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. కోటి సంతకాల్లో భాగంగా మీరు పెట్టే సంతకం అది మామూలు సంతకం మాత్రమే కాదు, మన బిడ్డల భవిష్యత్తుకు సంబంధించి మనం ఇచ్చే సంతకంతో చంద్రబాబు నాయుడు ఒక దుర్మార్గుడికి గుండెలో దడబట్టే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోబోతున్నామని తెలియజేస్తూ ఉన్నాం. మీడియా ముఖ్యంగా ఇంకో విషయం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా, ఈ కార్యక్రమం ఇంతటితో ఆగే పరిస్థితులతో ఉండదు. మా నాయకుడు ఆదేశాల మేరకు అవసరమైతే యువజన విభాగం తరపున మా జీవితాన్ని ఫలంగా పెట్టైనా సరే మా నాయకుల ఆదేశాలతో ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కూడా మేము ధర్నాలు చేసే పరిస్థితి కూడా ఈరోజు తీసుకొస్తామని తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా 13 డివిజన్ ప్రజలకి ఒకటే విన్నపం చేస్తూ ఉన్నా, గడిచే ఇంకో 3 సంవత్సరాల్లో మీరు ఎన్ని కష్టాలు పడతారో ఎన్ని అవమానాలు పడతారో అన్నింటికి సిద్ధపడండి. కానీ 2019, 2024 మధ్యలో ఏ విధంగా నిస్వార్థంగా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో నిస్వార్థంగా ఏ విధంగా పనిచేసామో మీరందరూ చూశారు. కానీ ఈసారి 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ నెల్లూరు నగరం నుంచి ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరూ కూడా డివిజన్లో ఒక కార్పొరేటర్గా పాలన చేసే పరిస్థితులు కూడా ఈసారి తీసుకొస్తాను తెలియజేసుకుంటూ, మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.